హాయ్ ఫ్రెండ్స్, నేను రమాసాగర్. మన పూల్ ఎంట్రీలో చిన్న చిన్న రూల్స్ ఉంటాయి, అవి నేను చెప్తాను. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళే ముందు మన చెప్పులు బయటనే విడవాలి. అండ్ అక్కడ బుక్లో మన పేరు రాయాల్సి ఉంటుంది, మన నేము, మనకి ఒకటి స్విమ్మింగ్ కార్డ్ ఇస్తారు, స్విమ్మింగ్ కార్డ్ నెంబర్ అండ్ సైన్. మళ్ళీ సెకండ్ స్టెప్ వచ్చేసేసి మన వాష్రూమ్లోకి వెళ్ళేసి మన స్విమ్మింగ్ క్యాప్, స్విమ్మింగ్ డ్రెస్, షార్ట్ వేసుకొని స్విమ్మింగ్ పూల్లో దిగే ముందు తప్పనిసరిగా స్నానం చేయాలి. స్విమ్మింగ్ చేశాక కూడా స్నానం చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి మీరు స్విమ్మింగ్ చేసే ముందు పూల్ డెప్త్ గురించి తెలుసుకోవాలి. అక్కడ ట్రైనర్ కానీ గార్డ్ కానీ ఉంటారు, వాళ్ళని అడిగి లోతు తెలుసుకోండి. కొన్ని పూల్స్ 4 feet నుంచి స్టార్ట్ అయ్యి 10 feet వరకు, 5 feet నుంచి స్టార్ట్ అయ్యి 8 to 10, 12 feet వరకు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు తక్కువ లోతున్న సైడ్ నుంచే మీరు స్టార్ట్ చేయాలి. పిల్లలైతే తప్పనిసరిగా ట్రైనర్ ముందు మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. స్విమ్మింగ్ పూల్లోకి నేను దిగిన విధంగానే మీరు దిగాలి. ఫస్ట్ డే చాలామందికి నీళ్ళంటే భయం ఉంటుంది, అందుకే ముందుగా దిగినాక నీళ్ళలో కొంచెం సేపు నడవండి. ఇలా చేయడం వల్ల నేను మునగడానే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. అలా ఒక 5 to 10 minutes నీళ్ళలో నడవండి. యాక్చువల్లీ వాటర్లో మనం మునగం, మనకున్న నీళ్ళ భయానికి మనం ఫిజికల్ రియాక్షన్స్ చేయడం వల్ల మనం మునుగుతాం. స్విమ్మింగ్కి మెయిన్ హార్ట్ వచ్చేసి బబ్లింగ్. ఈ బబ్లింగ్ స్టార్టింగ్ స్టేజ్లో బిగినర్స్కి బబ్లింగ్లా యూజ్ అయ్యి నెక్స్ట్ ప్రో లెవెల్కి వచ్చేసి బ్రీతింగ్లా యూజ్ అవుతాయి. ఈ బబ్లింగ్లో 3 types ఉంటాయి. ఒకటి షార్ట్ బ్రీత్, లాంగ్ బ్రీత్, హోల్డ్. ఈ బ్రీత్స్ అండ్ బబ్లింగ్ అన్నీ గాలిలో నోటితోని మొత్తం గాలి తీసుకోవాలి, ముక్కుతోని నీటి లోపల వదలాలి. షార్ట్ బ్రీత్లో అయితే పైన గాలిలో 1/2 second లేదా 1 secondలో నోటితో మొత్తం గాలి తీసుకొని ముక్కుతోని నీటి లోపల 3 seconds లోపు గాలి వదలాలి. ఈ షార్ట్ బ్రీత్ మనం స్విమ్మింగ్ చేసి వచ్చినాక ఆయాసం వస్తుంది చూసారా, ఆయాసం వచ్చిన టైంలో షార్ట్ బ్రీత్ ప్రాక్టీస్ చేయాలి. ఈ షార్ట్ బ్రీత్ ప్రాక్టీస్ చేయడం వల్ల మన స్టమినా పెరుగుతుంది. స్టమినా పెరిగిందంటే ఆయాసం రాదు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ బ్రీత్. ఈ లాంగ్ బ్రీత్ ఏంటంటే నోటితోని 1/2 second లేదా 1 secondలోనే ఎయిర్లో గాలి తీసుకొని ముక్కుతోని మీరు ఎంతసేపటి వరకు వదులుతారో అంతసేపటి వరకు నీటిలో గాలి వదిలేసేయాలి. ఈ బ్రీతింగ్ మీకు నెక్స్ట్ బ్రెస్ట్ స్ట్రోక్ స్విమ్మింగ్లో యూజ్ అవుతుంది. అండ్ ఈ బ్రీత్ చేయడం వల్ల మీరు వాటర్లో ఫ్లోట్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి హోల్డింగ్. హోల్డింగ్ ఏంటంటే సేమ్ 1/2 secondలో పైన ఎయిర్లో నోటితో గాలి తీసుకొని మీరు వాటర్ లోపలికి వెళ్ళి ఎంతసేపటి వరకు ఎయిర్ని హోల్డ్ చేయగలుగుతున్నారు అన్నది చెక్ చేసుకోవాలి. బ్రీతింగ్ హోల్డ్ చేయడం వల్ల మీ బాడీ వాటర్లో ఫ్లోట్ అవుతుంది అండ్ ఇది మీకు అండర్ వాటర్ స్విమ్మింగ్లో యూజ్ అవుతుంది. అండ్ ఇతను ఫస్ట్ డేనే స్విమ్మింగ్కి వచ్చిండు, చూడండి తన బాడీ ఎలా పైకి లేస్తుందో. ఇది హోల్డ్ చేయడం వల్ల అయినా వస్తుంది, లాంగ్ బ్రీత్ ద్వారా కూడా మన బాడీ ఆటోమేటిక్గా పైకి లేస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు బబ్లింగ్ విత్ లెగ్స్ మూమెంట్ చెప్తాను మీకు. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.